పైప్స్ అండ్ సిస్టమ్స్. ఈ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామన్నా సరే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 2 to 3 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుంది మనకి. మనం చూసుకోవచ్చు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఆర్ గ్రూప్స్ మీరు ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాద్దామన్నా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను చాలా తక్కువ సమయంలోనే క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ని. ఈ వీడియో మీకు అర్థమైతే, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మిగతా కాన్సెప్ట్స్ కూడా నేను త్వరలోనే పెడతాను మన ఛానల్ని. సో మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. సో కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్స్. సో సింపుల్గా ఏం లేదు. సో పైప్స్ అంటే మనకు తెలిసిందే, మనం ఎవ్రీడే యూజ్ చేసే ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్స్ అనమాట. సో సిస్టమ్స్ అంటే సింపుల్గా ఒక ట్యాంక్. సిస్టర్న్ అంటే ఒక ట్యాంక్. సో పైప్స్ ఏం చేస్తాయి, ఆ ట్యాంక్లో మనం ఏదైతే వాటర్ని ఫిల్ చేస్తామో దాన్ని బయటికి పంపిస్తాయి. సో అవి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అవే పైప్స్ని యూజ్ చేసుకొని ఆ ట్యాంక్స్ అంటే సిస్టమ్స్ని ఫిల్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం, అంతే కదా. సో నౌ మనం ఎగ్జాంపుల్గా 2 పైప్స్ తీసుకుందాం. డయాగ్రామ్లో చూపిస్తున్నాను కదా, ఏ అనేది ఒక పైపు, బి అనేది ఒక పైపు. ఆ ట్యాంక్ ఉంది కదా, దాన్ని మనం సిస్టమ్స్ అని అంటాం. సో ఏ పైపు నుంచి మనం వాటర్ పంపిస్తాం, బి పైపు నుంచి మనం వాటర్ పంపిస్తాం ట్యాంక్ని ఫిల్ చేయడానికి. ఇది ఒక కాన్సెప్ట్ అనుకోండి అలాగా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అని అంటే, దీని నుంచి ఏ పైపు నుంచి వాటర్ పంపిస్తున్నాం, 1 గంటలో ఫిల్ అయిపోయింది ట్యాంక్ అని అంటాడు. బి పైప్ నుంచి వాటర్ పంపిస్తే ఒక 5 అవర్స్ పట్టింది ట్యాంక్ ఫుల్ అవ్వడానికి అని అంటాడు. సో 2 పైప్స్ పెట్టి ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు అనమాట క్వశ్చన్స్ సింపుల్గా. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం దీని రిలేటెడ్. మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సో ఇవి టైప్ 1 క్వశ్చన్స్ అనమాట, అంటే ఈజీ క్వశ్చన్స్. మీరు ఇలా ఈజీ టు హార్డ్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చదువుదాం. 2 pipes can fill in a tank in 20 hours and 30 hours respectively. If both pipes are opened, then how much time to tank will be filled? ఏం లేదు, 2 pipes అనేవి ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయంట. ఒకటి 20 అవర్స్లోని, ఇంకొకటి 30 అవర్స్లోని. ఒకవేళ 2 పైప్స్ ఓపెన్ అయిపోతే ట్యాంక్ అనేది ఎంత సమయంలో ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో గివెన్ డేటా ఏమిటి, ఏ అనే పైపు 20 అవర్స్, బి అనే పైపు 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ మనం ఎలా చేయాలంటే, ఏ వాల్యూ బి వాల్యూ వేసుకున్నాం కదా, ఆ రెండిట్లకి ఫస్ట్ ఎల్సిఎం కట్టాలి మనం. ఎల్సిఎం కడితే 60 వచ్చింది. సో ఈ ఎఫిషియన్సీ అని ఉంది చూడండి. సో ఆ ఎఫిషియన్సీ ఏంటంటే వాళ్ళ యొక్క పనితనం అన్నమాట. సో సింపుల్గా మనం మన స్ట్రెంగ్త్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఏ యొక్క స్ట్రెంగ్త్ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2 అనమాట. సో అది ఏమడిగాడు, ఏ బి కలిపి ఎట్ ఏ టైం ఓపెన్ అయిపోయాయి అంట ట్యాంక్లో. సో ఎంత టైంలో ఫిల్ అవ్వచ్చు అని అడిగాడు. సో మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ దాని యొక్క ఎఫిషియన్సీని క్యాల్కులేట్ చేసి దాంతోపాటు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని టోటల్ టైంతో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఏ యొక్క స్ట్రెంగ్త్ 3, బి యొక్క స్ట్రెంగ్త్ 2, సో ప్లస్ చేస్తే 5. సో టోటల్ స్ట్రెంగ్త్ అంతా 60 వచ్చింది మనకి. సో 60/5, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 5 వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే 12 వస్తుంది అనమాట. సో ఇది 12 అనేది ఏంటి, టోటల్ టైం అనమాట. ఆ టోటల్ టైం ఆడు అడిగిన టోటల్ టైం ఎంత, 12 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది అనమాట. సో క్వశ్చన్ ఇంతే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటాను. మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, నేను ఇంకేం అడగను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఏ పైప్ విల్ బీ ఫిల్ ఇన్ ద ట్యాంక్ ఇన్ 30 అవర్స్ అండ్ బీ విల్ బీ ఫిల్ ఇన్ 45 అవర్స్ అంట. సో దెన్ హౌ మచ్ టైమ్ టు టేక్ బోత్ టుగెదర్ టు ఫిల్? ఏ అనే పైపు 30 అవర్స్లో ఫిల్ చేస్తుందంట, బి అనే పైపు 45 అవర్స్లో ఫిల్ చేస్తుందంట. సో ఏ ప్లస్ బి కలిపి ఇద్దరూ ఫిల్ చేస్తే ఎంత టైంలో నిండిపోతుంది ట్యాంక్ అని అడుగుతున్నాడు. సో సింపుల్గా చూద్దాం. ఏ ట్యాంక్ 30, బి ట్యాంక్ 45 అవర్స్. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఫైన్ చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం ఫైన్ చేస్తే 90 వచ్చింది. సో
ఏ అనేది స్ట్రెంగ్త్ అంటే ఎఫిషియన్సీ ఎంత 3, బీకి 2. సో ఏ ప్లస్ బి యొక్క స్ట్రెంగ్త్ యాడ్ చేసి టోటల్ ఎల్సిఎంకి డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ ప్లస్ బి ఎంత 5, టోటల్ వర్క్ ఎంత మనకి టోటల్ ఎఫిషియన్సీ 90 వచ్చింది. సో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 90/5, 5 18 90 కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 18 అవర్స్లో ఏ ప్లస్ బి కలిపి ట్యాంక్ని ఫిల్ చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్, మీరు ప్రాక్టీస్ చేయాలంతే. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్. నేను ఇదే విధంగా మిగతా కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఆర్ ట్వైస్ 2 days ఆర్ 3 daysకి ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్యాప్ కెన్ fill a cistern in 10 minutes and B tap in can be empty in 12 minutes if both work together to complete a cistern will be taken. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఈడు ఏమడిగాడంటే ఏ అనే ట్యాప్ అనేది సిస్టర్ని ఫిల్ చేయడానికి 10 minutes పడితే బి అనే ట్యాప్కి ఆ సిస్టర్ని ఎంటీ చేయడానికి 12 minutes పట్టిందంట. ఏ ట్యాప్ ఫిల్ చేస్తుంది 10 minutesలో, బీ ట్యాప్ ఖాళీ చేస్తుంది 12 minutesలో. ఈ రెండు కలిపి వర్క్ చేస్తే ఎంత టైంలో ఆ సిస్టర్ను అంటే ట్యాంక్ ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో సింపుల్గా చూడండి, ఏ 10 minutes, బి ఖాళీ చేస్తుంది కాబట్టి మనం -12 minutes తీసుకోవాలి. ఫిల్ చేస్తే ప్లస్ తీసుకోవాలి, ఖాళీ చేస్తే మైనస్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏ 10, బి -12. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటిని ప్లస్ చేయాలి. వీటి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి. సో వీటి యొక్క ఎఫిషియన్సీ కలిపితే 6 అంటే ఏ ప్లస్ బి చేయాలి. సో 6 ఇక్కడ ప్లస్ తీసుకోకూడదు, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -5. 6 - 5 చేస్తే 1, ఓన్లీ 1 సింగిల్ స్ట్రెంగ్త్తో ఇది ఫిల్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ట్యాంక్ అనేది సిస్టర్న్. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి 60/1 చేస్తే ఎంత సమయంలో నిండిపోతుందో తెలిసిపోతుంది కదా. సో 60/1 అంటే ఎంత 60 minutes అంటే 1 hour. ఏ ప్లస్ బి కలిపి ట్యాంక్ని ఫిల్ చేసే దానికి ఎంత టైం పడుతుంది, ఓన్లీ 1 hour అనమాట. సో ఇది ఆన్సర్. కాన్సెప్ట్ అయితే ఎండ్ అయిపోయింది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే పక్కా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ పెడతాను రిమైనింగ్ కూడా. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, రేషియోస్, ఇవన్నీ మొత్తం నెంబర్ సిస్టమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పెడతాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏం టాపిక్స్ కావాలో అవి కామెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.